ఫ్రెషర్ జాబ్స్కి ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్స్ ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడున్న ఈ లే ఆఫ్ సిచ్యువేషన్స్లో అండ్ ఐటీకి ఇండస్ట్రీ మొత్తం చాలా వరకు షేక్ అవుతుంది. ఈ ఐటీ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. దీని గురించి రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేదంటే హోటల్స్, పీజీలు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరి జాబ్స్ సేఫ్ హ్యాండ్లో ఉన్నాయంటే ఫ్రెషర్స్కి వచ్చేసరికి కంపెనీస్ ఆల్మోస్ట్ 70% కంపెనీస్ ఫ్రెషర్స్ని కూడా ప్రయారిటీ ఇస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని తొందరగా నేర్పించేసి వర్క్ చేయించుకోవచ్చు అండ్ తక్కువ ప్యాకేజీలో వస్తారు కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రెషర్స్ మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ లక్షల మంది బయటకు వస్తున్నారు. అందులో ప్రాపర్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. సో కంపెనీస్కి కావాల్సింది జస్ట్ ఒక డిగ్రీ కాదు. అసలు వాళ్ళు గట్టిగా మాట్లాడితే డిగ్రీ కంటే కూడా స్కిల్స్. చాలా మంది మనం బీటెక్ అయిపోయేదాకా కూడా కొత్తగా ఆపర్చునిటీస్ ఏం చూడలేదు. బీటెక్ అవ్వకముందు లేదంటే మీ డిగ్రీ అవ్వకముందే అట్లీస్ట్ మీరు కనుక ఒక 6 months to 1 year పాటు కనుక మీరు ఇంటర్న్షిప్ తెచ్చుకోగలిగితే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళ రోజుకి వెళ్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు, వీళ్ళకి జాబ్స్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ అవుట్డేటెడ్ స్కిల్స్ అంటే మనం ఒక కంపెనీలో 5-6 ఏళ్ళు పనిచేసాము, అదే టెక్నాలజీ మీద పనిచేసాం, కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ అనేది వేరే కంపెనీలో వాడలేదు. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం జాబ్ థ్రెట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు అర్థమవుతుంది మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, ఏమేమి మనం చూసుకుంటున్నాము, స్కిల్ సెట్ ఏమైనా చేంజ్ అయింది అనేది. అప్పుడు మన జాబ్స్ ఈజీ అవుతాయి. ఈ రెండు కనుక చేయకపోతే మన జాబ్స్ కష్టమే. ఏదేమైనా మనకి స్కిల్స్ ఉంటే ఎంతో కొంత సేఫ్లో ఉంటాం. చాలామంది స్కిల్స్ నేర్చుకున్న జాబులు రావట్లేదు అంటారు, కానీ బట్ ఉన్న ఆప్షన్స్లో కాస్త కొత్త స్కిల్స్ ఉంటేనే మన జాబ్ కాస్త సేఫ్ జోన్లో ఉంటుంది, లేదంటే అసామే.